కాలం ఇంత దారుణంగా శిక్షించిందంటే ఐశ్వర్య మనల్ని నా కళ్ళ ముందున్నా నువ్వు నాదానివని నేను నీవనని చెప్పుకోలేను. నీ కన్నీళ్లు తొడవలేను, నేను బతుకున్నానని కూడా చెప్పలేను. కనీసం నీ గురించి చెడుగా కూడా ఆలోచించలేను. అసలు నేను లేకుండా నీకు ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఐశ్వర్య? ఎందుకు ఇలా జరిగింది? అసలేం జరిగింది? దీనికి ఎవరు కారణం? సూర్యనా? చచా, ఖచ్చితంగా అయ్యుండడు. నీ దృష్టిలో నేను బతికే ఉన్నాను. పైగా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు, నన్నే కలవరిస్తున్నావు. అలాంటప్పుడు నీకు ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఎలా? ఏంటి సతీష్, ఏంటి నన్ను చూసి దాచిపెడుతున్నావు? సతీష్, ఏంటి, ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదు మేడం, నా ఫ్యామిలీ ఫోటో. ఓ అదా, సర్లే పద. అలేకి ఇంటికి వెళ్ళాలి, పద, దారి చూపిస్తాను. అవును సతీష్, నీ ఫ్యామిలీ ఇక్కడ లేదా? ఉంది మేడం, నా భార్య ఇక్కడే ఉంది. మరెందుకు బాధ? తను ఉండడానికి కళ్ళ ముందే ఉన్నా కలుసుకోలేని పరిస్థితి మేడం. అయ్యో, అదేంటి, ఎందుకలా? ఎందుకంటే ఏం చెప్పదు మేడం, అది ప్రేమకున్న శాపమో నేను చేసుకున్న పాపమో నాకే తెలియట్లేదు. అయితే నాలాంటి దురదృష్టవంతులు ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. మీకేమైంది మేడం? మా బావ సంతోష్ కూడా నీ భార్యలాగే నా మనసులో, నా ఊహల్లో ఉన్నాడు. నా కళ్ళ ముందు లేడు. అలేఖ్య గారి ఇల్లు వచ్చేసింది మేడం. అవునా? అప్పుడే? ఏంటో, మాటల్లో పడి చూసుకోనే లేదు. అవును, ఇంత ఖచ్చితంగా తీసుకొచ్చావు. అలేఖ్యంటికి దారి నేను చెప్పలేదు కదా, మరి నీకెలా తెలుసు? పైగా అలేఖ్యంటికి వచ్చిన ప్రతిసారి నేను కారు ఎక్కడ ఆపుతాను, ఎగ్జాక్ట్ గా అక్కడే ఆపావు. ఎలా? అదేంటి, ఎలా తెలుసంటే ఏం మాట్లాడు?
మేడం అది అంటే సూర్య ఓ సూర్య చెప్పాడా? అవును మేడం. అలా చెప్పవే. హ, ఈ సూర్య ఒకడు నేనెక్కడ కష్టపడతానో ఎక్కడ కందిపోతానో అని తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. చెప్పండి. ఓ మేడం, మేం పేదవాళ్ళం, ఏదో పేద బతుకు బతుకుతున్నాం అంతే. మీరు గొప్పవారని తెలిసింది, మీరేమైనా హెల్ప్ చేస్తారేమోనని వచ్చాను. అవునవును, నేను మీ గురించి విన్నాను. ఐఎస్ ఇండస్ట్రీస్ అనే పేద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీవేనట్టు కదా. నంది హిల్స్ లో ఉన్న పేద బిల్డింగ్, 2 పేద కార్లు, ఒక 1500 కోట్ల పేద కరెన్సీ. పాపం మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాయట కదా. పాపం. అమ్మమ్మా, అమ్మమ్మా, ఆస్తులు పెంచకు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అపార్థం చేసుకుంటారు. మాకున్నది 500 కోట్లే. అది చూసావా, ఇప్పుడు అసలు విషయం బయటకొచ్చింది. లేకపోతే పేదవాళ్ళట, పేదవాళ్ళు. అమ్మా, అదా అసలు విషయం. అందరూ నిన్ను ఆవలిస్తే పేగులు లెక్క పెడతావు అంటారు. కాని అది నిజం కాదు తల్లి. వాడి పేగులు వాడి చేతే లెక్క పెట్టించి అప్పుడు ఆవలించమంటావు. అలేఖ్య, ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను. ఐమ్ ఆల్ రైట్. నిజంగానే మామూలుగా ఉన్నానక్క. నిజంగానే మామూలుగా ఉన్నావా? నిజంగానే మామూలు. అలేఖ్య, నువ్వేం అనుకోకపోతే నిన్ను మాట అడగనా? అరే అడిగక్క, నీకు అడ్డే ఉంది. ఆర్ యు హ్యాపీ? ఎందుకలా అడిగావు? నిన్ను చూసి అడగాలనిపించింది. నువ్వు నిజంగానే ఆనందంగా ఉన్నావా? ఏంటలేఖ్య, ఏమైంది? ఇప్పుడు నీకు సూర్యకి మధ్య అపూర్వ కూడా లేదు కదా. ఇంకేంటి ప్రాబ్లం? అదే నాకు అర్థం కావడం లేదక్క. అప్పటికి నా వైపు నుంచి తప్పు ఉండకూడదని ఓపెన్గా సూర్యకి నా ఫీలింగ్స్ చెప్పాను. ఫ్యామిలీ లైఫ్ ఆఫర్ చేస్తున్నానని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాను. మరి సూర్య ఏమంటాడు? ఏమనడం లేదు. అసలు ఆ విషయం మీద తను ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఇంత ఓపెన్ గా చెప్పినా రియాక్ట్ కాలేదా? ఎందుకంట? తెలీదు. అసలు తన మనసులో ఏముందో ఏ రోజు బయటపడ్డాడని, ఈ రోజులో ముభావంగా ఉన్నాడనుకోవడానికి. ఇక ఆ విషయం వదిలే అక్క.
కలిసి కాపురం చేయడం ఇష్టమే అని నేను చెప్పడం కూడా నా గురించి కాదు. నా వల్ల సూర్య జీవితం అన్యాయం కాకూడదని. కానీ తను ఏముంది, తనకు అలవాటైపోయింది అనుకుంటున్నాడేమో. సరే అక్క, ఇప్పుడు అదంతా ఎందుకు, వదిలే అక్క. అది కాదు అలేఖ్య, నేను చెప్పే. మామయ్య, మామయ్య, మామయ్య. నాయకర్ గారు, అలేఖ్య గారు పిలుస్తున్నారు. నా అప్పుడమా పేసరే. నా పేరు నీకెలా తెలుసు? మాట్లాడవేంటి బాబు? నా పేరు నీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? నేను ఐశ్వర్య గారి డ్రైవర్ని సార్. మీ కట్టు బొట్టు చూసి అలాంటి పేరే ఉంటుందని గెస్ట్ చేసి పిలిచాను. అలాగా? పైగా మీ గురించి ఐశ్వర్య గారు చెప్పారు. ఆహా. చా, ఏంటిది? నేను ఇలా మాట జరుపుతున్నాను. అమ్మో, చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే గ్యారంటీగా దొరికిపోతాను. ఆ, బాగున్నారా నాయకర్ గారు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఇందాక చూడలేదమ్మా. ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఏమనుకోకమ్మా. అయ్యో, అందులో ఏముందండి, మరేం పర్వాలేదు. మీరు చూడలేదని పిలిచాను మామయ్య. మన ఇంట్లో ఎల్లుండి ఐశ్వర్యకి వడి బియ్యం చలివిడి ఇస్తూ ఫంక్షన్ చేస్తున్నాము, తెలుసా? అవును కదా, చాలా సంతోషం తల్లి. అవును, బయట ఉన్నది మీ డ్రైవరే కదా? అవునండి. ఏ? ఏం లేదమ్మా, భలే తమాషాగా మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసినట్టు, మనం బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అవును, నిజంగా తమాషా మనిషే. ఇందాక వచ్చేటప్పుడు కూడా సతీష్, వెళ్దామా? మేడం, హలో సూర్య, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అదంతా తర్వాత చెప్తాను, ముందు నిన్ను అర్జెంటుగా కలవాలి.
సతీష్ కారాపు మేడం కారాపు. రా దిగు సతీష్. నువ్వింటికెళ్ళు. అయ్యో మీరు డ్రైవ్ చేయడం ఏంటి మేడం, నేను వస్తాను. వద్దు సతీష్, అక్కర్లేదు. నేను పర్సనల్ మ్యాటర్ మీద వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు. అది కాదు మేడం. వెళ్ళమన్నానా? వెళ్ళు, నాకు అవతల టైం అవుతోంది. ఏంటి షో అర్జెంటుగా రమ్మన్నా? అది ఇక్కడికి? నీ పద్ధతి నాకేం నచ్చలేదు సూర్య. ఏ పద్ధతి నచ్చలేదు? ఏ విషయంలో నచ్చలేదు? హఠాత్తుగా వచ్చి ఈ స్టేట్మెంట్ ఏంటి? అసలు ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నా సూర్య ఇలా ప్రవర్తిస్తాడని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. తన గర్భానికి కారణం నేనేనని తెలిసిపోయిందా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు ఐశ్వర్య? అలేఖ్యకి నువ్వింకా దూరంగానే ఉంటున్నావా? అలా అని నీతో చెప్పిందా? ఏ చెప్పకూడదా? నువ్వు నీ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు తను నాతో షేర్ చేసుకుంటే తప్పేంటి సూర్య? అయినా ఇవన్నీ కాదు. నాకు ముందు ఈ విషయం చెప్పు. ఎందుకు నువ్వు అలేఖ్యకి దూరంగా ఉంటున్నావు? మాట్లాడవే, చెప్పు సూర్య. అలేఖ్యకి దూరంగా ఉంటున్నావా? అవును. ఎందుకు? సూర్య, నీకిది ఇబ్బంది కలిగించే ప్రశ్న అని నాకు తెలుసు. నీకేంటి, ఏ భర్తకైనా ఇబ్బంది కలిగించే ప్రశ్నే ఇది. నీ దగ్గర నాకున్న చనువు, అలేఖ్య మీద నాకున్న ప్రేమ నిన్ను ఈ ప్రశ్న అడిగేటట్టు చేస్తోంది. చెప్పు సూర్య, ఎందుకు అలేఖ్యం దూరంగా ఉంచుతున్నావు? నువ్వు ఇంత డైరెక్ట్ గా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఏ అంత చెప్పకూడదా సమాధానం? మాట్లాడవే సూర్య. నాకు కూడా చెప్పుకోడనంత పెద్ద రహస్యమా? ఐశ్వర్య, అది కాదు. నిజానికి తను నన్ను ఓ పవిత్ర
ఎలా చెప్పగలను ఐశ్వర్య? సరే సూర్య, నాతో చెప్పలేకపోతే కనీసం నీ బాధ ఏంటో, నీ ఫీలింగ్స్ ఏంటో, ఎందుకు దూరంగా ఉంటున్నావో కనీసం అలిఖితోనన్నా చెప్పు. అది అది ఎలా? అయినా ఇప్పుడు ఈ టాపిక్ ఏంటి? వదిలేయచ్చు కదా. వదిలేసే టాపిక్ కాదు కదా సూర్య ఇది. నీకు ఎగతాళిగా తమాషాగా ఉందా? ఇది జీవితానికి సంబంధించిన సమస్య.